ఎంతసేపు చూసినా ఇక రోహిణి వాళ్ళ నాన్న అయితే ఫంక్షన్కి అయితే రాడనమాట. లేని నాన్న అయినా ఎక్కడి నుంచి వస్తాడు. ఇక వాళ్ళ నాన్న రాలేదని చెప్పేసి తాళి మార్చి ఫంక్షన్ అయితే జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇక శృతి, రవి, మనోజ్, రోహిణిలు ఇక పైన స్టేజ్ మీద జంటలుగా అయితే కూర్చుంటారు. ఇక రవి, మనోజ్లు అయితే వాళ్ళ భార్యలకు తాళ్ళు అయితే వేస్తారనమాట. ఇక అప్పుడు అక్షింతలు వేసే క్రమంలో ప్రభావతి అయితే రోహిణిని చూసి చాలా కోపంగా ఉంటుందన్నమాట. ఇక ఫొటోస్ కోసం రోహిణి పక్క నుంచి మనోజ్ పైకి లేచినప్పుడు ఇక ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి, ఏంటి రోహిణి, మీ నాన్న ఎక్కడ? అంతా కలిసి నన్ను మోసం చేస్తున్నారా? నేను ఆల్రెడీ మీ నాన్న వస్తున్నారని శృతి వాళ్ళ అమ్మకు కూడా చెప్పేశాను. ఆవిడ కనిపిస్తే చాలు అదే మాట్లాడుతుంది. చూడు శృతిని ఎలా నగలతో అలంకరించారో. నువ్వు బోసు మెడతో మా పరువు తీస్తున్నావు. మీ నాన్న రాకపోవాలి, అప్పుడు చెప్తా నీ పని అని చెప్పేసి బెదిరించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట. రోహిణి అయితే బాలుతో మందు తాగించాలని చెప్పేసి ఒక కిరాయి రౌడీని అయితే పేల్పిస్తుంది కదా. ఇక అతను అయితే బాలుని అయితే బలవంతంగా ఒక వ్యాన్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి డిక్కీ అయితే ఓపెన్ చేసి మందు బాటిల్స్ అయితే చూపిస్తాడనమాట. బాలుని అయితే అలా మాటలో పెట్టేసి గ్లాసుల్లో అయితే మందు పోసి తాగు బాసు అని చెప్పేసి బాలుని అయితే బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక బాలు అయితే గ్లాస్ అయితే తీసుకుంటాడనమాట. ఇక తాగడానికి ఓకే అన్నట్లుగా మందులో అయితే చేయి ముంచి బయటకు అయితే విదిరించి, నేను స్లోగా తాగుతాను నువ్వు కానీ అన్న అని చెప్పేసి అంటాడనమాట. అయితే బాలు చేతిలో గ్లాస్ చూసిన విద్య అయితే అమ్మయ్య బాలు పని అయిపోయింది అనుకొని ఇక లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇక బాలు అని అనగానే కిరాయి మందు బాబు అయితే మనసులో అమ్మయ్య తాగుతాను అన్నాడు కాబట్టి ఖచ్చితంగా తాగుతాడు అని చెప్పేసి నేను అసలు ఆగలేకపోతున్నాను, నాలుగు లాగేస్తుందని ఇక గ్లాస్ అయితే దించకుండా తాగేస్తాడనమాట. ఇక అతనికి మెల్లగా మైకం అయితే ఎక్కుతూ ఉంటుంది. ఇక మీనా ఏమో ఫంక్షన్లో బాలు కనిపించకపోయేసరికి హాల్ మొత్తం బాలు కోసం అయితే వెతుకుతూ ఉంటుందన్నమాట. ఇక శృతి వాళ్ళ నాన్న సురేంద్ర అయితే వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఇక సత్య రంగాలు గినిపించేలాగా మాట్లాడుతూ ఇక సత్యాన్ని అయితే బాగా అవమానిస్తూ ఉంటాడనమాట. వాళ్ళకి గదిలేకే పెద్ద కోడల ఫంక్షన్ కూడా మేమే ఏర్పాటు చేసిన ఫంక్షన్లో కలిపి చేస్తున్నారని చెప్పేసి చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇక బాలు ఏమో మందు గ్లాస్ పట్టుకొని ఇంక నిలబడటం మీనా అయితే చూస్తుంది. ఇక అయితే బాలు అయితే గ్లాస్ అయితే ముట్టుకోడనమాట. తాగు బాలు అని చెప్పేసి ఆ కిరాయి మందు బాబు తాగుతూ ఊగుతూ ఫుల్గా అయితే తాగేస్తాడనమాట. ఇక తర్వాత బాలు అయితే నేను తాగును, ఫంక్షన్ లేకపోయి ఉంటే తాగేవాడిని అన్న, పైగా నా భార్యకి మాట ఇచ్చాను గొడవ చేయనని, తాగితే నా నోరు ఊరుకోదు, మా నాన్న పరుగు పోతుంది, అందుకే నేను తాగనని చెప్పేసి ఇక ఆ కిరాయి మందు బాబుకి అయితే చెప్తాడనమాట బాలు. ఇక ఆ సీన్ అంతా దూరం నుంచి మీనా అయితే చూస్తుంది. ఇక బాలు మందు బాబుకి అయితే సారీ చెప్పి లోపలికి అయితే వస్తూ ఇక మీనాకి ఎదురు పడగానే మీనా అయితే బాలుని హగ్ చేసుకొని చాలా మురిసిపోతూ థ్యాంక్స్ అని చెప్పేసి చెప్తుందనమాట. బాలుకి చేతిలో మందు గ్లాసు ఉన్న నిగ్రహంగా ఉండడంతో పాటు మాట ఇచ్చాను తప్పనని మందు బాబుకి చెప్పడంతో మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇక మన గయాలి అత్త ప్రభావతి అయితే రోహిణి దగ్గరకు వచ్చేసి నిన్ను అస్సలు వదిలిపెట్టను, మీ నాన్న రావాల్సింది అన్నట్టుగా వార్నింగ్ అయితే ఇచ్చి వెళ్తుంది అనమాట. ఇక అప్కమింగ్లో అయితే రోహిణి విద్యతో ఫంక్షన్ అయిపోతుందంటేనే నాకు భయంగా ఉంది, మా అత్త నన్ను చంపేస్తుంది, వెంటనే ఏదైనా పెద్ద గొడవ జరగాల్సిందని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక బాలు అయితే సత్యం దగ్గరికి వచ్చి అవును పాలారమ్మ నాన్న ఎక్కడ నాన్న అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంకా రాలేదురా అని చెప్పేసి సత్యం అయితే చెప్పగానే ఇక వెంటనే బాలు అయితే ఆ పాలారమ్మ పెద్ద ఫ్రాడ్ నాన్న అని చెప్పేసి అంటాడనమాట. సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. బాలు మాటలు నిజమే కానీ దాన్ని ఇప్పటికిప్పుడు నిరూపించడం కష్టం. అయితే రోహిణి కోరుకున్నట్లుగా గొడవ జరుగుతుందా, లేదంటే ప్రభావతి చేతిలో ఈ రోహిణి ఇరుక్కుంటుందా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.